కార్యక్రమంలో వెన్నుపోటు కార్యక్రమానికి 3 మండలాల నుంచి తరలివచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరూ కూడా పేరు పేరున తెలుపుతూ మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా డోన్పేట మున్సిపల్ చైర్మన్ గారు రాజేశ్వర గారు 3 నిమిషాలు మాట్లాడవచ్చుగా కోరుతున్నాం. కోపిలి బోరెడ్డి పుల్లారెడ్డి గారు వేరే ముందుకు రావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి హాజరైనటువంటి గౌరవ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, బుగ్గన అభిమానులకు, మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. సరిగ్గా సంవత్సరం అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలతో, ఆశయాలతో ఏర్పడి సంవత్సర కాలమైంది. మరి సంవత్సరం కంటే ముందు, ఎలక్షన్స్ కంటే ముందు కూటమి ప్రభుత్వం నాయకులు అనేక హామీలు, అమలుకి సాధ్యం కాని హామీలు, అబద్ధాలు, మోసపూరిత మాటలు ఎన్నో ప్రజల ముందుకు తీసుకొచ్చి అక్షరాల వాళ్ళ వెబ్సైట్లో 145 హామీలు ఇచ్చిన ప్రజలకి. మరి ప్రత్యేకంగా సూపర్ 6 అని 6 పథకాలు మళ్ళీ అడిషనల్ గా తీసుకొచ్చినారు. మరి ఈ రోజు సంవత్సరం పూర్తయింది, ఏ ఒక్క హామీని కూడా ప్రజల ముందుకు తీసుకురాలా. యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ భృతి వస్తుందని. మహిళలు ఎంతో ఆశపడినారు, స్కూల్ ఓపెన్ అయినాయి. లాస్ట్ ఇయరే ఒక్కరికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి 15,000 ఇస్తున్నారు. ఈయన ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పినారు. మరి ఒక్కరికన్నా ఈ రోజు అయింది. మరి స్కూల్స్ కూడా ఇంకొక వారంలో ఓపెన్ అవుతాయి. మళ్ళీ 2వ సంవత్సరం అయినా ఇంకా సాధ్యం కాదా. మరి ఉచిత బస్సు కోసం మన మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సాధ్యమవుతుందా? ప్రతి పండ్లకి ఏదో సాకు చెప్పి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా ప్రజల ముందు అన్ని మోసపూరిత మాటలే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో మేము గెలిస్తే ఒకరికి 1.5 సెంటు పట్టా ఇస్తామని చెప్పినారు. సంవత్సరం అయింది, ఆ ఊసే లేదు. మరి వాళ్ళ యువ నాయకులు లోకేష్ గారు డోన్ పర్యటనకు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు డోన్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు 1.5 సెంటు పట్టాలు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు. ఇంతవరకు ఆచరణ కాల. మరి మొన్ననే మన కామ్రేడ్ సోదరులు కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చినారు, అయినా కూడా వాళ్ళలో చలనం లేదు. మరి ఆ పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన ఎన్నో హామీల్ని, మరీ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ 5,000 రూపాయలు ఏం సరిపోతాయి, మేము వస్తే కుటుంబ ప్రభుత్వం వస్తే 10,000 ఇస్తామని చెప్పి మోసం చేసినారు. మొత్తం వాలంటీర్ వ్యవస్థనే క్యాన్సిల్ చేసినారు. మరి నిరుద్యోగ యువతి యువకులు, పండు ముసలి